ఫోకస్ అబౌట్ ఎప్పుడైనా సరే చూడండి ఒకసారి. అంటే యూజువల్గా మన అందరికీ కూడా 90%, మేబీ 10% ఎక్సెప్షన్స్ ఉంటూ ఉండొచ్చు, కానీ 90% జనానికి రోజు చాలా హర్రీబర్రీగా స్టార్ట్ అవుతుంది. లేచేమా, పళ్ళు తోముకున్నావా, స్నానం చేసామా, గవ్వ కాస్త తాగితే కాస్త కాఫీ తాగామా, టిఫిన్ తిన్నామా, బాక్స్ అతుకున్నామా, పరిగెట్టామా, ఇదే ఆఫీస్. దిస్ ఈజ్ రొటీన్. సండే వచ్చేసరికి దిస్ ఈజ్ ద డే వి టేక్ రెస్ట్, బికాస్ ఆల్ ది వీక్ ఈజ్ హర్రీ. చాలామంది అసలు ఒక మార్నింగ్ని ప్రశాంతంగా లేచిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి, ఆర్ బద్ధకంగా లేచిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. చూసుకోండి ఎవరైనా సరే. ఎందుకు అంటే మన పెర్స్పెక్టివ్లో తేడా అని నా అనుమానం. ఎందుకంటే మీరు కనుక ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్లాన్ అండ్ స్టార్ట్ యువర్ డే విత్ ఎర్లీ, అంటే ఎర్లీ మార్నింగ్ నేను చాలామంది చెప్తే మా ఇంట్లో చాలామంది దీన్ని అంగీకరించరు, రైట్. అది ఎవరి పెర్స్పెక్టివ్ వాడు, ఎందుకు చెప్పాను పెర్స్పెక్టివ్, దట్స్ ది పెర్స్పెక్టివ్, దిస్ వ్యూ ఆఫ్ పెర్స్పెక్టివ్స్, రైట్. కానీ ఎప్పుడన్నా సరే మీకు కుదిరితే కుదిరించుకుని ఎలా అయినా సరే ఒక వారం రోజులు పొద్దుటే జస్ట్ బిఫోర్ సన్ రైజ్, ష్యూర్గా జస్ట్ బిఫోర్ సన్ రైజ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ విత్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది అట్లీస్ట్ మా ఇంట్లో అని అన్న కానీ నాకు అయినా అలవాటు, నాకు చిన్నప్పటి చేయని అలవాటు. మా నాన్నగారు పొద్దుట మమ్మల్ని లేపినప్పుడు చదువుకోమనో ఇంకోటనో ఎప్పుడు లేపలేదు, అసలు లేపేవారు కాదండి. ఆయన లేపడం అంతా కూడా కాఫీ తాగుతున్నాను లేదంటే కూడా ఆయన కాఫీ పెట్టేవాడు. కాఫీ తాగడం కోసం లేచిన తర్వాత న్యాచురల్లీ యూ విల్ ఫ్రెష్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ ఫర్ కాఫీ. దెన్ వీ యూస్ టు సిట్ ఫర్ 10 to 15 minutes discussing various topics under the sky. ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడచ్చు, బట్ యువర్ డే ఈజ్ ఫ్రెష్, యు ఆర్ ఫిజికల్లీ ఫ్రెష్ అండ్ మెంటల్లీ ఫ్రెష్. ఆయన మాకు పొద్దుటే లేవడం అలవాటు చేయడం కోసం ఈ కాఫీ గురించి, అంటే ఒక అలవాటు ఇంకో అలవాటుకి మంచిగా చెడుగా దాన్ని మీరు ఎలా తీసుకుంటారు.